హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధార ప్రేమ కథ తొలి వలపు పార్ట్ 4. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో అయితే రిషిని అలాగే వాళ్ళ వదినని ఇంటికి తీసుకెళ్ళడానికైతే విజయ్ అయితే తెలియకుండా ఎవరో వ్యక్తిలాగా ఫారెన్కి అయితే వస్తాడు కదా. వసుధార వాళ్ళ చెల్లెల ద్వారా రిషి వాళ్ళ ఇంట్లో అయితే ఉంటూ ఉంటాడు. ఇక రిషి వసుధార ప్రేమను చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు విజయ్. కానీ రిషి మాత్రం విజయ్ తన తమ్ముడని తెలుసుకోలేకపోతూ ఉంటాడు. చిన్నతనంలోనే ఇంటిని వదిలేసి వస్తాడు కాబట్టి. ఇక విజయ్ మాత్రం వసుధార వాళ్ళ చెల్లెలతో చాలా క్లోజ్ అయిపోవడంతో విషయం మొత్తం చెప్తాడు. దాంతో ఇక వసుధార వాళ్ళ చెల్లెలు, ఏంటి విజయ్, నువ్వు మా బావ రిషి వాళ్ళ తమ్ముడివా? మా వదినని బావని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావా అని అంటుండడంతో, అవును, నీ ద్వారానే ఇది సాధ్యమైంది ఇంట్లోకి రావడం. నిజంగా నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంతో, అయ్యో, దీంట్లో థ్యాంక్స్ ఎందుకు విజయ్, అయినా మీ నాన్నగారికి ఇప్పటికైనా కోపం పోయిందా అని అంటుంటే, లేదు, మా నాన్నగారు ఇప్పుడు కూడా అలానే మొండితనంగానే ఉన్నారు. కానీ మా అమ్మ బాధని చూడలేక నేను కూడా మా అన్నయ్యని చూడాలని ఇక్కడికి వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మా వదిన దేవత. అయినా మా అన్న వదినని ప్రేమను చూస్తుంటే అసలు ఎంత ముచ్చటేస్తుందో. ఇదంతా మా డాడ్ మా మామ్ మిస్ అయ్యారని అనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంతో, అయితే ఇప్పుడు నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి అని అంటుండడంతో, ఏం లేదు, ఎలాగైనా అన్నయ్య వాళ్ళని ఇండియాకి తీసుకెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంతో ఇక వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూసి రిషి, ప్రేమించుకుంటున్నారని అప్పుడే చెప్పాను, వయసులో ఉన్న అబ్బాయిని ఇంటికి తీసుకొని రాకూడదని. ఇప్పుడు చూడు తనతో ఎంత క్లోజ్గా ఉంటుందో అని చెప్పి ఇక తన మరదల్ని పిలిచి, నువ్వు ఆ విజయ్తో కాస్త దూరంగా ఉండని చెప్తూ ఉంటాడు. ఇక, ఏంటి బావ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, విజయ్ నిజంగా చాలా మంచివాడు అని అంటుండడంతో, అవునవును, ఈ వయసులో అందరూ మంచివాళ్ళని కనిపిస్తారని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక విజయ్ చిన్నతనంలో రిషి తనకి నేర్పించిన శ్లోకాలు అవన్నీ ఇక తన అన్న కొడుకుకి అయితే నేర్పిస్తాడు. ఒకరోజు ఇంట్లో ఉదయాన్నే ఇక రిషి కొడుకు ఆ శ్లోకాన్ని చదువుతూ ఉండడంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. చిన్నతనంలో తన తమ్ముడికి నేర్పించిన శ్లోకాలు కదా అన్నట్టుగా గుర్తుకు తెచ్చుకుంటాడు. దాంతో తన కొడుకు దగ్గరికి వెళ్ళి, నాన్న, ఇవన్నీ నీకు ఎవరు నేర్పించానని అంటుంటే, విజయ్ బాబాయ్ అని అంటాడు. దాంతో ఇక విజయ్, నువ్వు నేర్పించావా అని అంటుండడంతో, అవునని అంటాడు. దాంతో ఎమోషనల్ అవుతూ ఉంటే విజయ్, ఎందుకు అన్నయ్య అలా ఎమోషనల్ అవుతున్నారని అడుగుతాడు. దాంతో, నా తమ్ముడు గుర్తుకొచ్చాడు అని అంటుండడంతో ఇక విజయ్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే రిషికి అర్థమైపోతుంది. నిజం చెప్పు, నువ్వు నా తమ్ముడు బంటి అని అంటాడు. ముద్దుగా బంటి అని పిలిచేవాడు రిషి వాళ్ళ తమ్ముడిని. ఇక దాంతో అవునని చెప్పడంతో ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా హత్తుకుంటారు. ఇక విజయ్, పదన్నయ్య, మనం ఇండియాకి వెళ్ళిపోదాం అని అంటుండడంతో, లేదు విజయ్, నేను ఇండియాకి రాలేను, ఇప్పుడు కూడా నాన్నగారికి నాపై కోపం తగ్గుండదు అని అంటుండడంతో విజయ్, అయినా అమ్మ గురించి కూడా ఆలోచించాలి కదా అని చెప్పి చెప్తాడు. దాంతో ఇక రిషి మాత్రం ఒప్పుకోడు. ఇదంతా విన్నా ఇక వస్తారా కూడా చాలా ఎమోషనల్ అవుతూ, ఏంటండి, మన కోసం వెతుక్కుంటూ విజయ్ వస్తే ఇలా చెప్పారు అని అంటుండడంతో, నీకు తెలియదు వస్తారా, మా నాన్నగారి కోపం ఎప్పటికీ తగ్గదు, ఆయన పంతం ఏంటో నాకు తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండని అంటాడు. ఇక ఒకరోజు ఇక రిషి వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉందని చెప్పడంతో ఇక విజయ్ ఇండియాకి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అమ్మకు బాగాలేదని ఫోన్ చేయడంతో ఇక హుటాహుటిన ఇక రిషి అలాగే వస్తారా అందరైతే ఇండియాకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ బాగానే ఉంటుంది. ఇక విజయ్తో, ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటుండడంతో, ఇలా అయినా నువ్వు ఇంటికి వస్తావని అని చెప్పి అంటాడు. ఆ తర్వాత వాళ్ళమ్మ ప్రేమగా రిషిని దగ్గరికి తీసుకొని, నాన్న, ఎన్నేళ్ళైంది నాన్న నిన్ను చూసి, ఈ అమ్మని చూడాలని ఒక్కసారి కూడా అనిపించలేదా అని ప్రేమగా హత్తుకొని మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇక దామోదరం అయితే వస్తాడు. ఇక వీళ్ళని చూసి చాలా కోపంగా, వీళ్ళని ఎవరు ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. దాంతో
విజయ్, నేనే అమ్మకి సీరియస్గా ఉందని రమ్మని చెప్పాను డాడ్. ఇంకా ఎన్ని రోజులు ఈ కోపాలు పంతాలు? ఇప్పటికైనా అన్నయ్య వాళ్ళని ఇంట్లో ఉండనివ్వండి. అయినా మీరు మీ సంతోషాన్ని కోల్పోతున్నారు అని చెప్తూ ఉంటాడు. దాంతో దామోదరం, విజయ్ నువ్వు కూడా నాకు చెప్పేంతటి వాడివయ్యావా? అయినా నా ఇంటి గౌరవాన్ని, పరువు ప్రతిష్టల్ని లెక్క చేయని నా పెద్ద కొడుకు గురించి నేనెందుకు ఆలోచించాలి? ఆయన తల ఆలోచించాడా ఇంటి పెద్ద కొడుకుగా అని చెప్తూ ఉంటాడు. దాంతో ఇక రిషి, డాడ్ నేను మిమ్మల్ని బాధ పెట్టాలని రాలేదు, అమ్మకి సీరియస్గా ఉందని వచ్చాము. సరే ఇక మేము వెళ్ళొస్తామమ్మా అని వెళ్తూ ఉంటే ఇక వాళ్ళమ్మ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రిషి అలాగే వస్తారా, వాళ్ళ కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ భార్య, మీరు ఇలానే ఉండండి, మీ పంతాన్ని మీరు తగ్గించుకోకండి, మీరు ఎప్పుడు ఇలానే ఉండండి, కానీ నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను, ఇలానే మనసులోనే కుమిలి చచ్చిపోతాను. ఈ రోజున మనకంటూ ఎవరున్నారండి? ఎవరున్నారు చెప్పండి? అయినా ఈరోజు తను నాకు బాగాలేదని చెప్పడంతో ఫారిన్ నుంచి వచ్చాడు, ప్రేమ లేకపోతే వస్తాడా? అయినా మీరు మాత్రం మారకండి, ఇలానే ఉండండి అని చెప్తూ ఉంటే దామోదరంలో మార్పు అయితే వస్తూ ఉంటుంది. ఇక అలానే షాక్ అయి తన భార్య లక్ష్మి చెప్పే మాటలను అయితే వింటూ ఉంటాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.